అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. నిజంగా వచ్చి నేను పార్టీలు ఓట్లు రావాలో గెలుస్తావో లేదో తెలియదు, వీళ్ళందరినీ చొక్కా పట్టుకొని ధైర్యంగా 2014లో మాట్లాడాను. అలాగే భగ్నం చేయడానికి చాలా మంది నేను వాళ్ళ చేత కూడా ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టించి మరి వెనక్కి పంపించాం. మనం దాడి చేయడం కుదరదు. మేము చాలా బలమైన భావజాలంతో వచ్చిన వాళ్ళం, ఏ ఆశలు లేకుండా. అలాంటిది మా అన్నయ్య చిరంజీవి గారు కాంగ్రెస్ లో ఉంటే ఆయన బాధపడుతున్నా, ఆయన వల్ల జీవితం పొందిన వాడిని, నా తల్లి అన్నయ్యని బాధపెట్టకంటే నా తల్లిని బాధపెట్టి, మా అన్నయ్యని కాదని, వదిలిని కాదని, నా అక్క చెల్లెల్ని కాదని, నా మిగతా అన్నదమ్ముల్ని, కుటుంబాన్ని కాదని కాంగ్రెస్ పార్టీలు మనకు గొడవ చేసి బీజేపీ నాయకులన్నా నాకు నమ్మకం లేదు, కానీ నరేంద్ర మోడీ గారు నిలబడతారేమో, కొత్త ప్రధానమంత్రి రాబోతున్నాడు. ఇన్ని చెప్పి నేను కాంగ్రెస్ ని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే, ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అడ్డగోలుగా వాళ్ళ ఎంపీలు కొట్టింది, వాళ్ళ ఎంపీలు చెత్త కింద కొట్టిన కాంగ్రెస్ పార్టీ యూపీ పార్లమెంటేరియన్స్, బీహార్ పార్లమెంటేరియన్స్ వాళ్ళు కొట్టి పంపిస్తే ఈ కాంగ్రెస్ నాయకులకి సిగ్గు లేకుండా, ఈ తెలుగుదేశం నాయకులకి సిగ్గు లేకుండా, తెలుగు జాతి మీద, ఆంధ్రాల మీద, ఆంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేని విధంగా ఈ రోజు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాళ్లు పట్టుకుంటే నిజంగా ఆవేదన కలిగించింది. కాంగ్రెస్ ని దశాబ్దాలుగా ఉన్న నాయకులే కాంగ్రెస్ వద్దని చెప్పి బయటకు వస్తున్న తరుణంలో, కాంగ్రెస్ మనకు అన్యాయం చేసిందని చెప్పి రిజైన్ చేసిన నాయకులు మిగతా పార్టీల వైపు వస్తూ ఉంటే, కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అడిగటం, కాంగ్రెస్ వెళ్ళటం చాలా బాధ కలిగించింది. తెలిసి చేసిన పాపం, ఒక సామెత ఉంటుంది, తెలిసి చేసిన పాపం ఏడ్చి ఏడ్చి ఏడ్చుకుంటా కానీ కొన్ని సంవత్సరాలు ఏడిస్తే కానీ పాపం తీరదు. అలాంటిది కాంగ్రెస్ నాయకులు, జాతీయ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర తెలుగు జాతికి చేసిన ద్రోహానికి మరి కనీసం ఒక ఎలక్షన్స్ కాదు కదా, 3 ఎలక్షన్స్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేదు. ఎందుకు స్థానం లేదంటే, ఈ రోజు మీరు చేసిన తప్పులకి ఇతను శిక్ష అనిపిస్తా ఉన్నాం. తెలంగాణలో ఈ రోజున వెనుకబడిన కులాలకి మేము తెలుగుదేశం పార్టీ అండగా నిలబడద్దని చెప్తే, కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శక్తి బలిజలు కానీ, యాదవ కమ్యూనిటీలు కానీ, గౌడ కులలు కానీ, ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన కులాలన్నీ కానీ తెలంగాణలో వచ్చి కులాలుగా అయిపోయారు. అలాగే అనేక రకాలుగా మనకి నదీ జలాల దగ్గర నుంచి మీకు తెలుసు, నాగార్జున సాగర్ జల పంపిణీలో పోలీసుల మధ్య గొడవలు వచ్చినాయి. 2 రాష్ట్రాల మధ్య పోలీసులు కొట్టుకున్నారు. ఇంత అడ్డగోలుగా విభజిస్తే అలాంటి పార్టీని ముఖ్యమంత్రి గారు వెళ్ళి మీరు సపోర్ట్ చేయాలి అంటే, నాకు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద నాకు ఏవగింపు, అసహ్యం కలిగింది. ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి, నేను నా అన్నని కాదని నీకు సపోర్ట్ చేస్తే, నువ్వు ఈ రోజు నీకు అండగా మా జన సైనికులందరినీ కాదని మిమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన జనసేన పార్టీని కాని చెప్పి మీరు వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటా ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. ఎక్కడైనా రాష్ట్ర విభజన జరిగింది, నారు నీరు నోరు